రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోతోందన్నారు. హామీలను డైవర్ట్ చేస్తూ రోజుకు అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ అంశాన్ని దారి మళ్లిస్తోంది అంటూ విమర్శించారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు 12,000 ఇస్తామని అంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. 70 లక్షల మంది రైతు ఓట్లు వేసారు. మీకు ఇవ్వాలి మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళు ఒక్క పైసా సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. ఒక విడత వడాలి ఆల్రెడీ పల్లె అంటే ఒక విడత అంటే ఈ మూడోసారి వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటి వరకు వేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ప్రజలు అడిగిరా మిమ్మల్ని? పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి, ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు ఇప్పటికే 12,000 రూపాయలు ఆల్రెడీ వేయాలి, ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇంకో విడత వేయాలి. 6,000 రూపాయలు, 12,000 ప్లస్ 6,000, 18,000 రూపాయలు ఇవాళ మీరు ఒక్కొక్క రైతు అకౌంట్ వేయాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకులు అందరికీ ఇస్తామన్నారు. 12,600 కోట్ల రూపాయలు వేయాలి. మీరు జనవరి 26 రోజు ఈ మొత్తాన్ని 70 లక్షల మంది రైతులకు 18,000 రూపాయల చొప్పున ఇస్తాము అని మీరు ప్రకటించారా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 22 లక్షల మందికి రైతు భరోసా అందనే లేదు.